నమస్తే అండి. నేను మీ భాస్కర్ మాట్లాడుతున్నాను. మీరు చూస్తున్నారు భాస్కర్ ఫార్మ్స్ A to Z యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అండ్ అలాగే గంట సింబల్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. నేను పెట్టిన వీడియోస్ మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట. దయచేసి గమనించగలరు. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎటువంటి జోదాలను కానీ కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసని ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు. కేవలం పురాతన శాస్త్ర సాంప్రదాయాల్ని కాపాడడానికి కుక్కుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుక్కుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో చేయటం అనేది జరుగుతుందన్నమాట. తేదీ చూసుకున్నట్లయితే డిసెంబర్ 12, 2025 శుక్రవారం రోజు నాడు విజయం సాధించే రంగులేంటనేది చూస్తున్నాం ఫ్రెండ్స్. కుక్కుడు శాస్త్రంలో ఈరోజు నక్షత్రం కనుక చూసుకున్నట్లయితే ఉత్తరాయణ అన్నమాట. డిసెంబర్ 12 ఉదయం 8:35 మొదలవుతుందండి. డిసెంబర్ 13 ఉదయం 9:34 వరకు అయితే ఉంటుందన్నమాట ఈ ఉత్తరాయణ నక్షత్రం. ఈ నక్షత్రంలో ఏ కోళ్ళు మీద విజయం సాధించదు అనేది ఒకసారి మనం చూస్తున్నాం అన్నమాట. నక్షత్రం వచ్చేసరికి ఉత్తర, దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడి, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి నెమలనమాట. నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసుకున్నట్లయితే కాకి, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి డేగ, పింగళ అనమాట. నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసుకున్నట్లయితే గోధుమ రంగులో ఉన్న డేగ, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి నలుపు రంగులో ఉన్న డేగ అనమాట. ఈ ఉత్తర నక్షత్రంలో మీరు బెస్ట్ కలర్ చూసుకున్నట్లయితే కోడి చూపేసుకున్న కాకి అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. శుక్రవారం రోజు నాడు మీరు దక్షిణం వైపు ఉండి కోడిని ఉత్తరం వైపుకేసి వదిలిపెట్టినట్లయితే కోడికి విజయం సాధించడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది అనమాట. అలా కాదని తూర్పు పరమలో కోళ్ళని వదిలిపెట్టినట్లయితే కోళ్ళకి కాళ్ళు పోయే అవకాశం ఉంది. అండ్ అలాగే గెలిచే కోళ్ళు కూడా ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ అలాగే సాయంత్రం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు కూడా కలరబ్బడి చూసుకున్నట్లయితే ఉత్తర నక్షత్రం అయితే రన్నింగ్ అవుతుందన్నమాట. దాంట్లో గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి నెమలనమాట. నెక్స్ట్ గెలిచే రంగు చూసుకున్నట్లయితే కాకి, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి డేగ, పింగళ అనమాట. నెక్స్ట్ గెలిచే రంగు చూసుకున్నట్లయితే గోధుమ రంగులో ఉన్న డేగ, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి నలుపు రంగులో ఉన్న డేగ అనమాట. ఈ ఉత్తర నక్షత్రంలో మీరు బెస్ట్ కలర్ చూసుకున్నట్లయితే కోడి చూపేసుకున్న కాకి అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. మొదటి జామ్ టైమింగ్ చూసినట్లయితే 6 AM to 8:24 AM అనమాట. దాంట్లో గెలిచే రంగులు చూసుకున్నట్లయితే డేగ, ఎర్ర బ్రాస్, ఎర్ర నెమిలి, కాకిడే పర్లాలు, పచ్చ కాకిడేగలు, ఈ రంగులు అయితే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది అనమాట. ఇక్కడ గెలిచే రంగులు మనం చూసుకున్నట్లయితే ఎరుపు చూపున్న కోళ్ళు, నెమలి చూపున్న కోళ్ళు అయితే ఎక్కువ విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్. వాటి మీద ఊడిపోయే రంగులు వచ్చేసరికి నల్లమైల, నెమలి, కాకి, కాకిడేగ, కక్కిరాయి, ఈ రంగులు అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ మొదటి జాములో మీరు చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి చూపు, నలుపు రంగులో ఉన్న కోళ్ళు అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ రెండో జాములో మీరు ముసుగు పందెం వేయాలనుకుంటే నెమలి చూపున్న డ్యాగ్ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. రెండో జామ్ టైమింగ్ చూసినట్లయితే 8:24 AM to 10:48 AM అనమాట. దాంట్లో గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి కాకి, కోడి చూపున్న పెంగళ, నల్లబొట్లు వేసుకున్న సేతువ, తెల కక్కిరాయి, నలుపు గల కాకిడేగ, ఈ రంగులు అయితే ఎక్కువ విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ రెండో జామ్లో మీరు చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు మనం చూసుకున్నట్లయితే కాకి చూపున్న కోళ్ళు, పెంగళ చూపున్న కోళ్ళని కూడా విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట.
వాటి మీద ఊడిపోయే రంగులసరికి డేగ, గేరువా, ఎర్ర కక్కిరాయ్, ఎర్ర బ్రాస్, కాకిడే పర్లాలు ఈ రంగులు అయితే ఎక్కువ ఓడిపోయడానికి అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ రెండో జామ్లో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక మనం చూసుకున్నట్లయితే నెమలి చూపు ఉన్నవి ఎరుపు రంగులో ఉన్న కోళ్ళు అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ రెండో జామ్లో కనుక మీరు కనుక బెస్ట్ కలర్ చూసుకున్నట్లయితే కాకి పింగళ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. మూడో జామ్ టైమింగ్ చూసినట్లయితే 10:48 AM టు 1:12 PM అనమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే కోడి చూపున్న పింగళ, కోడి చూపున్న మైల, సేతువ, కోడి సవల, కోడి నల్లకడ బ్రాస్ ఈ రంగులు అయితే ఎక్కువ విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ మూడో జామ్లో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ విజయం సాధించే రంగులు కనుక మీరు కనుక చూసినట్లయితే కోడి చూపున్న కోళ్ళు అండ్ అలాగే పైన అంతానేమో నెమలందం వేసుకున్న కోళ్ళని కూడా విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. వాటి మీద ఊడిపోయే రంగులు వచ్చేసరికి ఎరిపించిన కాకి, డేగ, రసంగి, పసిమిగల సేతువ, పచ్చకాకులు ఈ రంగులు అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక మనం చూసుకున్నట్లయితే జోట్లో నెమలి చూపున్న కోడి, ఎరుపు రంగు ఉన్న కోళ్ళు అయితే ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ మూడో జామ్లో కనుక మీరు కనుక ముసుగు పందెం కనుక వేయాలనుకుంటే కోడి చూపున్న నెమలి అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. నాలుగో జామ్ టైమింగ్ చూసినట్లయితే 1:12 PM టు 3:36 PM అనమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే డేగ, కాకిడేగ, ఎర్ర కక్కిరాయ్, ఎర్ర మైల, రసంగి ఈ రంగులు అయితే ఎక్కువ విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ నాలుగో జామ్లో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే విజయం సాధించే రంగులు చూసుకున్నట్లయితే డేగ చూపున్న కోళ్ళు, పింగళ చూపున్న కోళ్ళు అయితే ఎక్కువ విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. వాటి మీద ఊడిపోయే రంగులు వచ్చేసరికి నెమలి, శుద్ధకాకి, తెల్లకక్కిరాయ్, సేతువ, నలకట అబ్రాస్ ఈ రంగులు అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్. అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే నెమలి చూపున్న కోళ్ళు నలుపు గలవి అయితే ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ నాలుగో జామ్లో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే ఈ నాలుగో జామ్లో కనుక మీరు కనుక ముసుగు పందెం కనుక వేయాలనుకుంటే డేగ పింగళాలు అనేవి ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. ఐదవ జామ్ టైమింగ్ చూసినట్లయితే 3:36 PM టు 6 PM అనమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే శుద్ధకాకి, నల్లమైల, గాజు కక్కిరి, పాలబ్రాస్, సేతువ ఈ రంగులైతే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ ఐదో జామ్లో కనుక మీరు కనుక చూసినట్లయితే అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు కనుక మనం చూసుకున్నట్లయితే కోడి చూపున్న కోళ్ళు, నలుపు రంగులో ఉన్న కోళ్ళు అయితే ఎక్కువ విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ ఐదో జామ్లో కనుక మీరు కనుక చూస్తున్నట్లయితే వాటి మీద ఊడిపోయే రంగులు వచ్చేసరికి ఎర్ర కక్కిరాయ్, రసంగి, ఎర్రమైల, పచ్చకాకి డేగలు, కాకిడే పర్లాలు ఈ రంగులు అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక మనం చూసుకున్నట్లయితే నెమలి చూపు ఉన్న కోళ్ళు, ఎరుపు రంగులో ఉన్న కోళ్ళు అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ ఐదో జామ్లో కనుక మీరు కనుక ముసుగు పందెం కనుక వేయాలనుకుంటే కోడి చూపు ఉన్న కాకి అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నా డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది పెడతాను అనమాట. మీరు ఫాలో చేసి మీ డౌట్స్ ఏమైనా ఉంటే అడిగినట్లయితే నేను క్లారిఫై చేస్తాను గైస్. ఈ వీడియో ఎలా ఉందనేది పక్కాగా కామెంట్ అయితే చేయండి. మనం పందెం వేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉన్న కోడ్ అనేది మంచి బాగా పోట్లాడే కోడ్ అయితే ఉండాలన్నమాట. మనం ఎంచుకున్న కత్తి అనేది మంచి షార్ప్గా అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ అలాగే మనకి కోడికి కత్తి వేసేవాడు కూడా మనకు తెలిసిన వాళ్ళు అయి ఉండాలి, లేదంటే చాలా మోసాలు అనేది జరుగుతూ ఉంటాయి ఈ పందాల్లో. నెక్స్ట్ అనేది మనం రంగుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట. అవతల వచ్చే కోడ్ని బట్టి మన కోడ్ని ఎంచుకుని మనం పందెంలో పెట్టినట్లయితే ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నమాట. కొన్నిసార్లు అనేది నేను చెప్పిన రంగే కాకుండా బరిలో జరుగుతున్న పందెలు బట్టి ఒక్కొక్కసారి రంగు అనేది అటు ఇటు మారుతుందన్నమాట. అది కనుక మనం కనిపెట్టినట్లయితే ఈజీగా ప్రతి పందెం అనేది నెగ్గడం అనేది జరుగుతుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.